అందరికీ నమస్కారము. నిన్నటి వరకు మనం భగవద్గీతలోని 2వ చాప్టర్ సాంఖ్యయోగంలో 2.38 వరకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాము. ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఏమి ప్రబోధించారు ఆత్మతత్వం గురించి అన్నది కంప్లీట్గా మనకి ఆ వీడియోల్లో క్లియర్ కట్గా చెప్పుకున్నాము. సో ఈ వీడియోలో మనం 2.39 నుండి కూలంకషంగా నెక్స్ట్ శ్లోకాల్లో ఉన్న అర్థాన్ని చక్కగా మాట్లాడుకుందాము. దాని గురించి మంచిగా అర్థం చేసుకొని శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలో మనకి ఏం ప్రబోధించారు అన్న విషయాన్ని మనము చక్కగా విని తరించుకుందాము. సరేనా? ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఈ వీడియోలు మీకు రీచ్ అవుతాయి, మరికొంతమందికి కూడా రీచ్ అవుతాయి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరైతే ఇవి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. సో మనం ఇప్పుడు 2 లైన్లలో ఎవరైతే ఈ వీడియోస్లో డైరెక్ట్గా వచ్చారో వాళ్ళ కోసం ఒక 2 లైన్స్లో ఇంతకు ముందు ఏం జరిగిందన్న విషయాన్ని తీసుకొని నెక్స్ట్ 2.39కి వెళ్దాం. సో ఇది ఒక కురుక్షేత్ర సంగ్రామం జరిగే మూమెంట్ అన్నమాట. అందరూ అక్కడ ఉన్నారు యుద్ధానికి. ఇంకొక నిమిషం 2 నిమిషాల యుద్ధం స్టార్ట్ అవుతుంది అనగా అర్జునుల వారు చాలా తీవ్ర వేదనలో దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన చంపబోయేది వాళ్ళ బంధుగణాన్ని, రక్త సంబంధికులని అని చాలా బాధపడ్డారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి ఆత్మతత్వం గురించి ప్రబోధించారు. అర్జున, ఆత్మకి మరణం లేదు. ఆత్మని ఎవ్వరూ నాశనం చేయలేరు. ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి దాని ప్రాసెస్లో అది వెళ్తూ ఉంటుంది. దాని గురించి నువ్వు చింతించిన అవసరం లేదు అని ఎంతో ఎంతో మొత్తం క్లియర్గా అర్జునుల వారికి శ్రీకృష్ణుల వారు ప్రబోధ చేశారు. సో ఇప్పుడు 2.39లో 38 వరకు ఆత్మతత్వం గురించి కంప్లీట్గా డీటెయిల్స్ ఉన్నాయి. సో 39లో శ్రీకృష్ణుల వారు ఇంకా ఏం ప్రబోధ చేశారు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన శ్రీకృష్ణ పరమాత్ముల వారు? ఓ అర్జున, ఇప్పటి వరకు నేను నీకు ఆత్మతత్వం గురించి చెప్పాను. ఓ పార్థ, వినుము. ఇప్పుడు నేను నీకు బుద్ధి యోగం గురించి చెప్తాను. ఇలాంటి బుద్ధి యోగం యొక్క అవగాహనతో పని చేసినప్పుడు నీవు కర్మ బంధముల నుండి విముక్తి చెందేదవు. అర్జునుల వారు ఏమంటున్నారు? ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించటానికి సంశయిస్తున్నాడు. నేను యుద్ధం చేయను అని ఆయన బాధతో రథంలో కూలబడిపోయి ఉన్నారు. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, చూడు, కృష్ణుల వారు అర్జునుల వారికి ప్రబోధం చేస్తున్నారు. ఏమని? చూడు అర్జున, జనన మరణాలు అనేవి అవి వాటి ప్రాసెస్లో భాగం. చంపటం అనేది ఉండదు, ఇంకొకళ్ళది నాశనం చేయటం అనేది ఉండదు. ఎందుకంటే ఆత్మని ఎవ్వరూ నాశనం చేయలేరు. అది ఒక శరీరం నుండి ఇంకొక శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. సో నువ్వు అది గుర్తించి నీ కర్తవ్యాన్ని, క్షత్రియ పుత్రుడైన నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి ప్రబోధించారు. సో ఇంకా ఏం చెప్తున్నారు ఆయన? అర్జున, నేను నీకు బుద్ధి యోగాన్ని చెప్తాను. ఆ బుద్ధి యోగంతో నువ్వు పని చేసినప్పుడు నువ్వు అన్ని కర్మబంధాల నుండి విముక్తి అవుతావు అని చెప్తున్నారు. సో ఇంకా ఆయన ఏమంటున్నారు? చూడు అర్జున,
ఎప్పుడైతే నువ్వు బుద్ధి యోగంతో పని చేస్తావో ఎలాంటి నష్టం కానీ వ్యతిరేకం కానీ కలగవు. కొద్దిగా సాధన చేస్తే అది మనల్ని ప్రమాదాల నుండి బయటపడి చేస్తుంది. నువ్వు కరెక్ట్గా ఒక పని చేసే ముందు బుద్ధి యోగం గురించి అవగాహనతో పని చేస్తే నీ కర్తవ్యం ఏంటి, క్షత్రియ పుత్రుడిగా నీ కర్తవ్యం ఏంటి, యుద్ధం చేసి ధర్మాన్ని రక్షించటమే క్షత్రియ పుత్రుడి యొక్క లక్షణం. సో దానివల్ల నీకు ఎలాంటి పాపకర్మలు అంటుకోవు. సో నువ్వేం చేయాలి, నీ ధర్మాన్ని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి అని అర్జునుల వారికి శ్రీకృష్ణుల వారు ప్రబోధ చేశారు. ఇంకా పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంబికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమూహపరిచే మాటలకు ఆకర్షితులవుతారు. మరియు అందులో ఏమీ ఉన్నంత స్థాయి ఉపదేశం లేదు అనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలను ప్రాప్తింపజేసే వేదాల్లోని ఆయా భాగాలను ప్రశంసిస్తారు. మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు. సో ఏం చెప్తున్నారు ఆయన, పరిమితమైన అవగాహన కలవారు వాళ్ళు ఎలా స్వర్గలోకానికి వెళ్ళటానికి ఏమేం చేయాలి, ఆడంబరమైన కర్మకాండల్ని ఏ విధంగా నిర్వహించాలి అన్నవి చెప్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో అర్జున, ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనసు మిక్కిలి మమకార ఆసక్తితో ఉండి మరియు వారి బుద్ధి ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి భగవత్ ప్రాప్తి పదంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేదు. ఏమంటున్నారు అర్జున, భోగాలు సుఖాల పట్ల మనసు చాలా ఆకర్షితమవుతుంది. ఆకర్షితం అవటం వల్ల ఏమైంది, చాలా చిత్తభ్రాంతికి లోనవుతాం. మనం ఏంటి, బాగా డబ్బు సంపాదించాలి, హాయిగా బ్రతకాలి, చాలా సంపదలతో ఉండాలి, లగ్జరీగా బతకాలి, కార్లు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ప్రాపంచికమైన సుఖాలకి మనం చాలా మనసు ఆసక్తిగా ఉంటుంది. అలాంటి చిత్తభ్రాంతిలోనే ఉంటాం మనం. భగవత్ ప్రాప్తి పదంలో ఏం చేయాలి, మనం ఎలా చేస్తే మనం భగవంతుని చేరుకోగలము, అలాంటి సాఫల్యానికి ఏం చేయాలి అన్న దృఢ సంకల్పం కలిగి ఉండలేరు. ఇలా ఆలోచించేవాళ్ళు, ఇలా ఆకర్షణకి లోనయ్యేవాళ్ళు భగవంతుని చేరటానికి మనం ఏం చేయాలి అన్న విషయాల పట్ల వాళ్ళు దృఢ సంకల్పంతో కలిగి ఉండలేరు అర్జున. ఓ అర్జున, వేదములు భౌతిక ప్రకృతి యొక్క గుణాత్మకమైన విషయ సంబంధమైనవని వివరించును. త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితి ఉండును. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆత్మభావన ఎందే స్థితుడివై ఉండాలి. అర్జున, ఈ లోకానికి సంబంధించిన విషయాలకి ఎక్కువ నువ్వు నీ మనస్సుని అంటించకు. నువ్వు ఏదైతే చేయాలో ఆత్మభావన, మన కర్తవ్యం ఏది ఉంది ఆ ఆత్మభావన అందే నువ్వు స్థిరంగా ఉండాలి. ఓ చిన్న నీటి బావిలో ఒక బావి ఉందనుకోండి, ఆ బావితో ఏమేం ప్రయోజనాలు తీరుతాయి, మనం మంచినీళ్ళు తాగొచ్చు, దాంతో కొంత మనం ఇంటికి వాటర్ పట్టుకెళ్ళొచ్చు, చాలా మనం ఇంటికి కావాల్సిన అవసరాలన్నీ ఆ బావి నీళ్ళతో తీరుతాయి. సహజంగానే అలానే ఒక పెద్ద కొలను ఉందనుకోండి, ఆ కొలను వల్ల కూడా అలానే తీరుతాయి. అదే కదా, కొలంలో నీళ్లు తాగవచ్చు, మన ఇంటికి ఏమన్నా అవసరమైతే వాటర్ వాడుకోవచ్చు. సో బావితో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అదే పద్ధతిలో ఓ పెద్ద నీటి కొలను వల్ల కూడా తీరుతాయి ఆ ప్రయోజనాలు.
అదే ప్రకారంగా పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి పొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్లే. చూడు, నువ్వు నీ కర్తవ్యం ఏదైతే చేశావో అది నిర్వర్తిస్తే నువ్వు అన్ని వేదాల్లో ఉన్న సారాంశాన్ని నువ్వు కంప్లీట్ చేసినట్లే. అది నువ్వు అర్థం చేసుకో. శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. శాస్త్రంలో ఏం చెప్పబడిందో దాని ప్రకారమే ఆచరించటానికి నీకు అధికారం ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ప్రతిఫలానికి, ఇది చేస్తే ఏం ప్రతిఫలం దక్కుతుందో అన్న దాని మీద నీకు అధికారం లేదు, నీకు హక్కు లేదు. నీవే కర్మఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు. నేనే ఈ కర్మఫలానికి బాధ్యుడును అని అనుకోకు. మరియు చేయవలసిన కర్మలను మానుటలో ఆసక్తి ఉండరాదు. మీరు చేయాల్సిన పనిని చెయ్యండి, అంతేకాని చేయాల్సిన పనిలో ఆసక్తి లేకుండా ఉండొద్దు. చేయాల్సిన పని ఎవరిది? మనది. కర్తవ్యం ఎవరిది? మనది. మన కర్తవ్యాన్ని మనం చెయ్యాలి. దాని ఫలితం గురించి మనం ఆలోచన అవసరం లేదు. అది చెప్తున్నారు. జయాపజయాల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టు. ఓ అర్జున, నీ కర్తవ్య నిర్వహణకు స్థిరంగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగం అని చెప్పబడును. ఆయన ఇదే చెప్తున్నారు. చూడు అర్జున, నువ్వేం చేయాలో అది చెయ్యి. అది చేస్తే నువ్వు మొత్తం వేదాల్లో ఉన్న సారాంశంలో ఏముందో అది మొత్తం నువ్వు చేసినట్లు. అంతేగాని అది చేయటం వల్ల దాని వచ్చే ఎండ్ రిజల్ట్ నీకు హక్కు ఉంది అనుకోకు. నీకు హక్కు లేదు, అది నువ్వు కంట్రోల్ చేయలేవు. నువ్వు కంట్రోల్ చేయగలిగింది ఏంటి? నీ కర్తవ్యం. నువ్వు ఏం చేయాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టి చెయ్యి. ఎండ్ రిజల్ట్, ఇప్పుడు యుద్ధం ఏంటి? నీ కర్తవ్యం ఏంటి అర్జున? ఇప్పుడు యుద్ధం చేయాల్సింది నీ కర్తవ్యం, అది నువ్వు చెయ్యి. జయాపజయాల మీద నువ్వు ఆసక్తి చూపకు. నువ్వు దేని మీద నీ దృష్టి నిలపాలి? కర్తవ్య నిర్వహణ మీదే నీ దృష్టి ఉండాలి. ఇలాంటి దృష్టి ఎప్పుడైతే నువ్వు పెడతావో దాన్నే బుద్ధి యోగము అంటారు అని చెప్పబడింది అని చెప్పి శ్రీకృష్ణుల వారు ప్రబోధ చేస్తున్నారు. చూడు అర్జున, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆశ్రయించు. ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము. చూడు అర్జున, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నువ్వు ఆశ్రయించు. అప్పుడు నువ్వు నాకు ఏది ఫలాపేక్ష అంటే ఈ చెట్టును పెంచితే నాకు ఈ కాయ వస్తుంది, నేను ఆ కాయ తింటాను అన్నది మానేసే. నీ బాధ్యత ఏంటి? చెట్టు పెంచటం. అది రేపు నువ్వు తింటావా, ఎవరు తింటారా అది అనవసరం. పోనీ అది పెరిగి ఏమవుతుంది అది కూడా నీకు అనవసరం. దాన్ని పెంచటం వరకే నీ బాధ్యత అర్జున. సో దాని మీద నువ్వు ఆసక్తి చూపించు, అంతేకాని ఎండ్ రిజల్ట్ మీద, చివర్లో గెలుస్తానా ఓడిపోతానా అన్న దాని మీద నువ్వు అస్సలు ఆసక్తి చూపకు. జ్ఞాని అయిన వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించడానికే వాళ్ళ దృష్టి పెడతారు అని చెప్తున్నారు అర్జునుల వారికి. చూడు అర్జున, ఈ జన్మలోనే పుణ్యపాపాలను రెండిటిని త్యజించుము. పని చేయటం అనే యోగాభ్యాసాన్ని చెయ్యి. చూడు, పుణ్యాన్ని పాపాన్ని అవన్నీ వదిలిపెట్టు. మన పని చేయటం అంటే ఏంటి? మనం కర్తవ్యం ఏది ఉందో అది చేయటమే మన ముఖ్య ఉద్దేశము అన్నది నువ్వు చెయ్యి. జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మలపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు. బాగా జ్ఞానం ఉండే జ్ఞానులు, వాళ్ళకు అన్నీ తెలుస్తాయి కదా, వాళ్ళు జ్ఞానం చేత పరమ గురువులుగా అవతరించబడి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? సమత్వ బుద్ధితో, అంటే ఏమన్నా జరగని అనేసి వదిలేస్తారు.
వాళ్ళకేంటి, ఒకళ్ళు పుట్టినా ఆనందం ఉండదు, ఒకళ్ళు చచ్చిపోయినా బాధ ఉండదు, ఏమీ ఉండదు. రెండిటికి వాళ్ళ రెస్పాన్స్ ఒకేలా ఉంటుంది. వాళ్ళ మొహంలో నో ఎక్స్ప్రెషన్స్. అంటే వాళ్ళు ఒకదాని గురించి పొంగిపోను లేరు, ఒకదాని గురించి బాధపడను లేరు. వాళ్ళు రెండిటిని సమాన భావంతో తీసుకుంటారు. ఎవరు? జ్ఞానులైన వాళ్ళు. సో వాళ్ళు జనన మరణ చక్రంలో కర్మ ఫలాలపై, అంటే నేను ఇది చేస్తే నాకు ఈ కర్మఫలం వస్తుంది, నేను ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది అన్న వాటి మీద వాళ్ళు అసలు మమకారమే ఉండదు వాళ్ళకి. అంతే కదా, వాళ్ళు దేని మీద ఆసక్తి ఉండదు, మొత్తాన్ని వదిలేస్తారు. సో ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వల్ల సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందుతావు. వాళ్ళు ఇలా చేయటం వల్ల ఏం పొందారు? సమస్త దుఃఖాలకి, సమస్త భోగాలకి ఒక అతీతమైన, అంటే ఏది జరిగినా వాళ్ళు స్పందించరు, అలాంటి స్థితిని వాళ్ళు చేరిపోయారు. సో అర్జున అర్థం చేసుకో అని శ్రీకృష్ణు వారు చెప్తున్నారన్నమాట. మోహం అనే ఊబి నుండి నీ బుద్ధిని బయట పడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది. చూడు అర్జున, మరి ఇప్పుడు ఆయన అందుకే కదా, నా రక్త సంబంధికులు, నా గురువులు, వాళ్ళని చంపితే నేను ఎలా రాజ్యాధికారాన్ని తీసుకొని సుఖంగా ఉండగలను అని బాధపడుతున్నాడు కదా. దానికోసం ఆయనకి చెప్తున్నాడు అర్థమయ్యేటట్లు. చూడు, ఇలాంటి అవి ఏంటి, ఒక రకమైన మోహాలు. అంటే నా వాళ్ళు, నా రక్తము, నా బంధువులు, నా చిన్నాన్న, ఇలా అనుకునే మోహం అనే ఊబిలోంచి నీ బుద్ధిని బయటపెట్టు. అప్పుడే నువ్వు ఇప్పటి వరకు విన్న యోగం గురించి, ఇక ముందు వినబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది. కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షిత కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని ఎందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందగలుగుతావు. అర్జున, ఈ లోకంలో ఉన్న సమస్త భోగాలకి, ఇలాంటి అటాచ్మెంట్స్కి అతుక్కొని పోకు. వాటన్నిటిని త్యజించే, అన్నిటినీ సమానంగా చూడటం అలవాటు చేసుకో. అప్పుడే నువ్వు సమస్త వాటికి వైరాగ్యం చెందుతావు, భగవంతుని వైపుకి నీ దృష్టి పెట్టగలుగుతావు. దాన్నే యోగ స్థితి అని అక్కడ ఆయన చెప్పారు. అప్పుడు అర్జునుల వారు అన్నారు, ఓ కేశవ, భగవద్ ధ్యానం అందే స్థిరంగా ఉన్న వాని లక్షణములు ఏమిటి? ఆయన అడుగుతున్నాడు. సరే, నువ్వు నాకు చాలా చెప్పావు, సరే మరి చెప్పు కృష్ణ. భగవద్ధ్యాస యందే స్థిరంగా ఉన్న వాళ్ళ లక్షణాలు ఏమిటి? జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడును, ఎలా కూర్చోను, ఎలా నడుచుకుంటాడు? చూడండి పరమాత్మ శ్రీకృష్ణ, మీరు నాకు అన్నీ చెప్పారు, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. భగవద్ధ్యాస అందే ఉన్న వ్యక్తి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా నడుచుకుంటారు, ఎలా కూర్చుంటారు, ఎలా మాట్లాడతారు అని అర్జునుల వారు శ్రీకృష్ణుల వారిని అడుగుతున్నారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఇలా చెప్తున్నారు, ఓ పార్థ, మనస్సును వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియ వాచ్యలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తి స్థిత ప్రజ్ఞుడు అంటారు. చూడు అర్జున, భగవద్ధ్యాసలో ఉన్న వ్యక్తి లక్షణాలు ఏంటి అని అడిగావు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? మనస్సులో వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాల్ని తీసేస్తాడు, త్యజించేస్తాడు. ఇంద్రియ వాంఛల్ని కూడా తీసేస్తాడు. ఆత్మజ్ఞానంలోనే తను మొత్తం ఫోకస్ పెట్టి ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి స్థితప్రజ్ఞుడై ఉంటాడు. ఆయన అప్పుడు కదా జ్ఞానం అనేది వాళ్ళకు వస్తుంది. అసలు ఏంటి
ఏంటిదంతా అన్నది వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. దుఃఖముల నడుమ, కలతల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం పాకులాడని వ్యక్తి, మమకారము, భయము, క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు, ముని అని అంటారు. శ్రీకృష్ణుల వారు ఇంకా చెప్తున్నారు, ఎవరైతే దుఃఖాల యందు కలత చెందరో, సుఖాల కోసం ప్రాకులాడరో, మమకారాలు, భయము, కోపము వీటన్నిటిని విడిచిన వాళ్ళనే స్థితప్రజ్ఞుడు అంటాడు. వాళ్ళే మునీశ్వరులు అని శ్రీకృష్ణ వారు అర్జునుల వారికి చెప్తున్నారు. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటారో, సౌభాగ్యానికి హర్షం పొందకుండా, కష్టాలకి కుంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న మనిషి. చూడండి, ఇంకా అర్జునుల వారు ఏం చెప్తున్నారు, ఓ అర్జున, నువ్వు ఇది తెలుసుకో, ఈ జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కష్టాలు వచ్చినప్పుడు ఓ దొల్లేసి ఏడుస్తారో, బాధపడి కుంగిపోతారో, లేదా సుఖాలు వచ్చినప్పుడు ఓ పొంగిపోతారో, ఇలాంటివి ఏవి పట్టించుకోకుండా, ఏదొచ్చినా సరే నార్మల్గా వీటిని పట్టించుకోకుండా ఏ పరిస్థితుల్లో అయినా ఒకే రకంగా అన్ని పరిస్థితుల్లో ఉంటాడో ఆయనే పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. అలా ఉన్న వాళ్ళే ఆధ్యాత్మిక జ్ఞానంలో పైనున్నారు అనేసి చెప్తున్నారు. తాబేలు అంగములను తన చిప్పలోనికి ఉపసంహరించుకున్నట్లుగా ఇంద్రియములను వాటి విషయార్థాల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిర చిత్తుడగును. ఇప్పుడు తాబేలు ఎలా అయితే ఇట్లా నడుస్తూ ఉంటుంది కదా, ఏదన్నా తగలగానే అది మొత్తం తీసి వెనక్కి పెట్టుకొని ఆ చిప్పలోకి వెళ్ళిపోద్ది. అలానే ఆయన ఒక ఉదాహరణగా చెప్తున్నాడు. అలానే ఇంద్రియాలను, అంటే మనం ఆహా బాగుంది, లేదా మన ఇంద్రియాలను వాటి పర్పస్, వాటికి ఆకర్షితం అవ్వకుండా వాటన్నిటిని తీసేసి వెనుకకు మరల్చి, అంటే ఇక వాటి మీద ఏ ఆసక్తి లేకుండా ఉన్న వాళ్ళే ఆత్మజ్ఞానంలో స్థిరచిత్తులు అవుతారు. ఇక ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తికి ఏంటి, మనం ఏం వేసుకున్నామా, ఏం తిన్నామా, ఏం చూస్తున్నామా, లేకపోతే ఎక్కడున్నామా అన్న విషయం వాళ్ళకి అస్సలు పట్టదు. వాళ్ళన్నిటినీ ఏం పట్టించుకోరు. సో ఇదంతా ఒకటే రకంగా తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళే ఆత్మజ్ఞానంలో స్థిర చిత్తులు అవుతారు అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. సాధకులు ఇంకా ఏం చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు, సాధకులు తమ ఇంద్రియాలని వాటి భోగ విషయాల నుండి నియంత్రించినా కానీ ఇంద్రియ విషయాల మీద రుచి ఉండిపోతుంది. కానీ భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమవుతుంది. శ్రీకృష్ణుల వారు ఏమంటున్నారు, ఇంకా సాధన చేసేటప్పుడు మనకి ఇంద్రియ విషయాలను నియంత్రిస్తాం. అంటే నియంత్రించుకోవడం అంటే ఏంటి, మనం కంట్రోల్ చేస్తాం. రోజు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం వాటిని కంట్రోల్ చేస్తాం. మన ఇంద్రియ యోగాలను కంట్రోల్ చేస్తాము, కానీ వాటి మీద ఉన్న రుచి అలానే ఉంటుంది. మన ఇంప్రెషన్స్ ఉంటాయి కదా మనకి, మనం ఒక తీయది మామిడికాయ తిన్నప్పుడు ఒకలాంటి హ్యాపీనెస్, అలాంటి హ్యాపీనెస్ ఆ ఫీలింగ్ మనసులో ఉంటుంది. మనం డైలీ సాధన చేసేటప్పుడు ఆ రుచి అన్న హ్యాపీనెస్ అలానే ఉంటుంది. కానీ భగవత్ ప్రాప్తి కలిగిన వ్యక్తి ఆ రుచి కూడా అంతమైపోద్ది. అంటే ఏంటి, ఆ టేస్ట్ కూడా వాళ్ళకి మర్చిపోతారు. అది చెప్తున్నారనమాట. ఇక వాళ్ళకి ఏమీ గుర్తుండదు, ఇక మొత్తం సమానంగా తీసుకుంటారు. ఇంద్రియాలు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోనమైనవి అంటే, ఓ కుంతిపుత్రుడా, వివేకం కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సును కూడా బలవంతంగా లాక్కుని పోగలవు. మరి అంతే కదా,
విశ్వామిత్రుడు అంతటి ముని మేనక డాన్స్ ఆయన తపస్సు చేస్తుంటే మేనక వచ్చి డాన్స్ చేస్తే ఆయన తపస్సు చెదిరిపోయింది. సో ఆయన చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు, చూడు అర్జున, ఇంద్రియాలు ఎంత ప్రబలమైనవంటే అవి మనిషిని అల్లకల్లోలంగా చేస్తాయి. వివేకం కలిగి ఉన్న స్వీయ నియంత్రణ పాటించే సాధకుల మనస్సును కూడా అవి బలవంతంగా లాక్కొని పోగలవు. మరి అందుకే కదా ఆ రోజు అంత పెద్ద విశ్వామిత్రుని తపస్సుని చెదరగొట్టగలిగారు. అదే చెప్తున్నారు. అవి చాలా పవర్ఫుల్. ఎంత పెద్ద సాధకుడినైనా సరే వాళ్ళ మనసుని లాగేస్తాయి. ఎవరైతే తమ ఇంద్రియములను వశముంచుకొని మనసు నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేదురో వారు సంపూర్ణ జ్ఞానంతో స్థితులై ఉన్నట్లు. చూడర్జున, ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా కష్టం. ఒక లెవెల్కి వెళ్ళిన వాళ్ళకు కూడా ఇవి లాగేస్తాయి, చెప్పలేము. కానీ ఎవరైతే ఇంద్రియాలని వశముంచుకొని అంటే కంట్రోల్లో ఉంచుకొని మనస్సుని ఎప్పుడు భగవంతునిపై దృష్టి పెడతాడో వాళ్ళు సంపూర్ణ జ్ఞానంతో స్థితులై ఉంటారు. అర్జున, ఎంత పెద్ద మనం మునీశ్వర్లుగా ఉన్నా అవి డిస్టర్బ్ చేస్తాయి ఇంద్రియాలు. కానీ భగవంతుని యందు దృష్టి పెట్టి ఎప్పుడైతే నా ఎందే అన్నారు శ్రీకృష్ణుల వారు అక్కడ, ఎవరైతే ఇంద్రియాలను వశముంచుకొని నా ఎందే మనస్సుని లగ్నం చేస్తారో వాళ్ళు సంపూర్ణ జ్ఞానంతో స్థితులై ఉన్నట్లు. ఇంద్రియ విషయముల చేత చింతన చేయటం వలన వాటి మీదే మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికల్ని కలగజేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. చూడు అర్జున, ఇంద్రియాల మీద ఎవరైతే ఆలోచిస్తారో అంటే నాకు ఈ రాజ్యం కావాలి, ఇది కావాలి, ఈ భోగాలు కావాలని ఆలోచిస్తారో వాళ్ళకి దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి వల్ల కోరికలు ఇంకా పెరుగుతాయి. ఆ కోరికల వల్ల అది దొరక్కపోతే కోపం పెరుగుతుంది. సో ఇవన్నీ ఆయన చెప్తున్నారు. ఇవి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోకపోతే ఏం జరుగుతాయి అనేది. కోపం అనేది ఆయన ఇంకా ఏం చెప్తున్నారు, కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది. అది భ్రమను కలుగజేస్తుంది. ఆ భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుషుడు పతనం అవుతాడు. చూడర్జున, ఇంద్రియాలను కనుక మీరు కంట్రోల్ చేసుకోకపోతే అంటే ఇప్పుడు ఒక రకంగా ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆయన చిత్తభ్రమలో ఉండిపోయాడు అర్జునుల వారు. కంట్రోల్ చేసుకోకుండా వాటి మీద ఆసక్తితో ఉంటే ఆ ఆసక్తి కోరికలు వస్తాయి. ఆ కోరికల నుండి క్రోధం వస్తుంది. సో ఈ కోపం అనేది ఏంటి, విచక్షణ రాహిత్యానికి దారి తీస్తుంది. అది భ్రమలను కలుగజేస్తుంది. ఆ భ్రమలతో బుద్ధి నశిస్తుంది. అప్పుడు మనుష్యుడు పతనం అవుతాడు. కోపం గురించి ఎంత చక్కగా చెప్పారండి. సో ఇది మొత్తం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎక్కడి దాకా చెప్పుకున్నామంటే 2.63 వరకు చెప్పుకున్నాము. ఆయన ఏం చెప్తున్నారు, ఇంద్రియాలను ఎలా అదుపులో పెట్టుకోవాలి, భగవంతుని మీద ధ్యాసతో మనం ఎలా ఆ స్థితికి చేరుకోవాలి అన్న దాని గురించి చెప్తున్నారు. మనం ఇక్కడితో ఈ వీడియోను ఆపేద్దాము. రేపటి వీడియోలో ఇంకా ఇంద్రియాల గురించి ఇంకా ఏం చెప్పారు శ్రీకృష్ణుల వారు అన్న దాని గురించి ఇంకా తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైతే డైరెక్ట్గా ఈ వీడియోకి వచ్చారో ఇంతటి ముందు వీడియోస్ కూడా చూడండి. మీకు చక్కగా ఆ భగవద్గీతలో ఈ శ్లోకంలో అర్థం ఏంటి దాని
పరమార్థం ఏంటి అన్నది మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఆ పరమాత్మ శ్రీకృష్ణుల వారు మన కోసం చెప్పబడిన గీతలో ఏం రాశారో చాలా చక్కగా మనం డైలీ ఈ వీడియోలో చూస్తూ దాన్ని అర్థం చేసుకుందాం. అదే కదా మన జన్మకి సార్థకత. సో మీరందరూ చూడండి. మరలా రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.